హాయ్ అండి. ఇక్కడైతే పులిహోరకి రైస్ చేస్తున్నాను. చిన్న బేషన్ ఉంటుంది, అందుకే అలాంటి బేషన్లో అయితే త్వరగా రైస్ చల్లారుతుంది కదా, చల్లారితేనే రైస్ పులిహోర టేస్ట్గా వస్తుంది. రైస్ ముందుగా చల్లారి పెట్టుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇక్కడైతే నెయ్యి చేద్దామనేసి నెయ్యి గడ్డ తీసుకున్నాను. ఇక్కడైతే రేపొద్దున టిఫిన్కి ప్రిపేర్ చేస్తున్నాను, మర్చిపోయాను. తర్వాత గుర్తొచ్చింది, టిఫిన్ కంపల్సరీగా ఉండాలి కదా వాళ్ళకి. ఇప్పుడు నానబెడుతున్నాను దోసకి నానబెట్టి వాటర్లో పెట్టి అప్పుడే కడిగేస్తే సరిపోతుంది. నానిన తర్వాత కడిగామంటే అంతా ముక్క ముక్క అయిపోయి ఉండదు. ముందుకే కడిగేసుకున్నామంటే ఏమైనా మురికుంటే పోతుంది, తర్వాత అంతా నలిగిపోతుంది కదా, మనం చేతితో నలిపేస్తుంటే. ఇక్కడ పులిహోరకి అయితే పోపు పెడుతున్నాను. వెల్లుల్లిపాయ వేస్తాను. నిమ్మకాయ పులిహోర వెల్లుల్లిపాయ బాగుంటుంది, చింతపండు పులిహోరలో అయితే అల్లం బాగుంటుంది. ఇక్కడ కలిపేసాను, కలిపిపోతుంది. నిమ్మకాయ పులిహోర కదా, 3-4 అయితే రైస్కి సరిపోతాయి. చిన్న నిమ్మకాయలు ఇవి చాలా పండుగా ఉన్నాయి. పండు నిమ్మకాయలు అయితే ఎక్కువ రసం వస్తుంది కదా,